అలవాట్లు అంటే ఒక పనిని మనం మళ్ళీ మళ్ళీ మనకి తెలియకుండా చేసుకుపోవడాన్ని అలవాటు అంటాం. ఈ అలవాట్లు చాలా రకాలు. అబద్ధాలు చెప్పడం రాజు అలవాటు, దెబ్బలు తిన్నా నిజాలే పలకడం రాము అలవాటు, ఏడ్వడం తమ్ముళ్ళ చెల్లెళ్ళ అలవాటు, వాళ్లని ఊరడింపజేయడం పెద్దవాళ్ల అలవాటు. బాగా చదువుకునే అలవాటుంటే మంచి పిల్లవాడు అంటారు, చదువుకోని అలవాటుంటే చెడ్డ పిల్లవాడు అంటారు. కాబట్టి అలవాట్లతో మంచో చెడ్డీ చెప్పవచ్చు. మంచి అలవాట్లు ఉన్న వాళ్లని అందరూ అభిమానిస్తారు, చెడ్డ అలవాట్లు ఉన్న వాళ్లని అందరూ ఆమడదూరాన్నుంచుతారు. అవునా? ఇలా మనకి వ్యక్తిత్వాన్ని కలిగించే అలవాట్లు కొన్నైతే అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లు మరికొన్ని. ఈ అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా అందరూ అసహ్యించుకుంటారు కూడా. మరి అటువంటి అలవాట్లని తెలుసుకుని పొరబాటున కూడా వాటి వలలో పడకుండా ఉండడం మనందరం చేయాల్సిన పని. అందుకని అలవాట్లు పొరబాట్లు ఎన్ని విధాల ఉంటాయో చూద్దాం. తన కోపమే తన శత్రువు. కొంతమంది పిల్లలు రాత్రిళ్ళు నిద్రపోయేప్పుడు పళ్ళు పటపట కొరుకుతుంటారు. మన తమ్ముళ్ళు చెల్లెళ్ల దగ్గర మనకి అలవాటు కనిపించవచ్చు. ఇలాంటి అలవాట్లు కనిపిస్తే వెంటనే పెద్దవాళ్ల దృష్టిలోకి తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఆ పళ్ళు కొరికే అలవాటు మానేట్లు చూస్తారు. కొంతమంది కోపంతోనో సరదాకో ఎక్కువగా పళ్ళని పటపట కొరుకుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. పెన్సిల్తో రాస్తుంటే ఎలా అరిగిపోతుంటుందో పళ్ళని గట్టిగా కొరుకుతుంటే అలాగే అరిగిపోతాయి. పళ్ళు అరిగితే నష్టాలు ఎన్నో. పెన్సిల్ అయితే మరొకటి కొనుక్కోవచ్చు, కాని పళ్ళని అలా అనుకోలేము కదా. వాటిని జాగ్రత్తగా వాడుకుంటుంటేనే మనం ముసలివాళ్లమైనా అవి ఊడిపోకుండా ఉంటాయి. ప్రతి రోజూ పళ్ళని, చిగుళ్ళని, నాలుకని శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఎవరికైనా ఎక్కిరిస్తే చేతిలో పెన్సిల్గాని, కళ్ల జోడుగాని ఉంటే వాటి కొనల్ని పళ్ల మధ్య పెట్టి నములుతుండడం మరికొంతమంది అలవాటు. ఇలా చేయడం వల్ల పళ్ళొరగవచ్చు, లేకపోతే పళ్ల మధ్య ఖాళీలేర్పడవచ్చు. ఇలా పళ్ల మధ్య ఖాళీలున్నవాళ్లని తొర్రిపళ్ళు అని వెక్కిరిస్తుంటాం కూడా. మనం మాట్లాడేటప్పుడు గాలి పళ్ల మధ్య నుండి వస్తుంటుంది. పళ్ల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే మాట తొసిపోయే అవకాశం ఉంటుంది. ముందు పళ్ల మధ్య ఖాళీలుంటే ఈ ఇబ్బంది మనకి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంటుంది. కాబట్టి పళ్ల మధ్య ఆహారాన్ని తప్ప మరిదేన్ని ఉంచి నమలకూడదు. కొంతమంది పళ్లతో మూతలు తీస్తారు. వక్కలులాంటి గట్టి పదార్థాల్ని నముల్తుంటారు. ఇంకొంతమంది చొక్కా చివర్లు నముల్తుంటారు. ఇవన్నీ మంచి అలవాట్లు కావు. మరికొంతమంది గోళ్లని, పిన్నుల్ని పళ్ల మధ్య ఇరికించి గీస్తుంటారు. ఇవి మంచి అలవాట్లు కావు. చాక్లెట్లు ఎక్కువ తినకండి. చాక్లెట్లు, స్వీట్లు కూడా ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తింటే ఈ తీపి పదార్థాల భాగాలు పళ్లకి, చిగుళ్ళకి మధ్య భాగంలో ఇరుక్కుపోయి కుళ్ళిపోతాయి. అక్కడ సూక్ష్మజీవులు చేరడంతో క్రమంగా ఆ పళ్ళు పుచ్చిపోతాయి. ఆహారంతోపాటు స్వీట్లని తీసుకోవడం కన్నా విడిగా తీసుకోవడం వల్ల హాని ఎక్కువగా జరుగుతుంది. అసలు పళ్ళు రావడానికి ముందు పిల్లలకి వచ్చే పళ్లని పాల పళ్ళు అంటారు. ఈ పాలపళ్ళు ముందు వచ్చే శాశ్వత పళ్లకి పైలట్ లాంటివి. అందుకని పిల్లలు ఈ పాలపళ్లని జాగ్రత్తగా ఉంచుకోవలసిన అవసరం ఎంతో ఉంది. పాలపళ్ళు ఇలా పుచ్చిపోయి ఊడిపోవాల్సిన సమయం కన్నా ముందే ఊడిపోతే ఆ స్థానంలో కొత్త పన్ను వచ్చేలోపు పక్కనున్న పళ్ళు అటు వంగుతాయి. తర్వాత వచ్చే కొత్త పన్నుకి సరైన స్థానం ఉండదు. దాంతో ఎగుడుదిగుడు పళ్ళు, వంకరపళ్ళు రావడానికి అవకాశముంది. నవ్వు ముఖానికి అందం. పళ్ళు, పెదాలే మన నవ్వుకి అందాన్నిచ్చేవి. అందమైన పళ్ళుంటేనే అందమైన నవ్వు ఉండేది. అందమైన నవ్వు ఉంటేనే అందరూ అభిమానించేది. అందుకని పళ్ళని అందగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. నోటిలో సూక్ష్మజీవులు ఎందుకు చేరుతాయి? మనం ఏమి తిన్నా నోటి ద్వారానే కదా లోపలికి వెళ్లేది. మరి సరిగ్గా పళ్ళు తోముకోలేదనుకోండి, నాలుకను సరిగ్గా శుభ్రపరచుకోలేదనుకోండి, అక్కడున్న సూక్ష్మజీవులన్నీ తినే ఆహారంతో పాటు లోపలికి వెళ్లి పోతాయి కదా. సూక్ష్మజీవులు లోపలికి వెళ్తే రకరకాల రోగాలు రావచ్చు. పళ్ళు ఎలా త్వముకోవాలి?
పళ్లని తోముకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. బ్రష్ని నోట్లో పళ్లమీద చిగుళ్లకి 45 డిగ్రీల కోణముంచి గుండ్రంగా రుద్దాలి. పళ్లమీద అంటే నమిలే భాగం మీద, పళ్ల వెనక కూడా బ్రష్తో శుభ్రం చేయాలి. బ్రష్ చివర్లు మెత్తగా ఉండాలి. గట్టిగా పళ్లమీద బ్రష్తో తోమితే పళ్ళు తెల్ల బడతాయనుకోకూడదు. అలా గట్టిగట్టిగా తోమడం వల్ల పళ్లపై ఉన్న ఎనామిల్ అనే పొర అరిగిపోతుంది. పళ్ళు తెల్లగా కనిపించేది ఎనామిల్ వల్ల. ఎనామిల్ అరిగిపోవడం వల్ల పళ్ళు కాంతివిహీనమవుతాయి. అతివేడి, అతిచల్లని పదార్థాల్ని తీసుకొనే అలవాటు ఎనామిల్కి చెడు చేస్తుంది. పళ్ల మధ్య ఇరుక్కునే సన్నని ఆహార పదార్థాల్ని కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అందుకు గుండు సూదుల్ని పళ్ల మధ్య గుచ్చకూడదు. ఫ్లాసింగ్ ద్వారా సన్నని దారంతో పళ్ల మధ్య జాగ్రత్తగా శుభ్రపరచాలి. టూత్ బ్రష్ జొరబడలేని పళ్ల మధ్య సన్నటి భాగాలలో శుభ్రపరచడానికి ఈ ఫ్లాసింగ్ దారాన్ని ఉపయోగిస్తారు. 2 చూపుడు వేళ్లకు ఈ దారం 2 కొనల్ని కట్టి మధ్యకి జరిపి శుభ్రపరచాలి. రోజూ 2 పూటలా పళ్లని తోముకోవడం మంచి అలవాటు. అలాగే ఏది తిన్నా నోటిని నీటితో పుక్కిలించాలి. చిన్న పిల్లలు ఏడుస్తుంటే గబుక్కున పాలపికని నోటికందించడం చూస్తుంటాం. తల్లి దగ్గర చూసి కొందరు అన్నలు, అక్కలు తమ తమ్ముడు, చెల్లెలు ఏడ్వకుండా చూడడానికి అలా పాలసీసాని నోట్లో పెడుతుంటారు. పిల్లలు ఆ పాలని తాగుతూ అలాగే నిద్రపోతారు. అలా నిద్రపోయేప్పుడు కొంచెం పాలు కూడా వాళ్ల వస్తున్న పళ్ల దగ్గరకు చేరి ఉంటాయి. అలా ఎక్కువసేపు పంచదార పాలు నోట్లో ఉంటే క్రమంగా సూక్ష్మజీవులు చేరవచ్చు. అందుకని నిద్రపోయేప్పుడు పిల్లలు నోటికి పాలసీసాని అందించకూడదు. వేడిచేసి చల్లార్చిన నీటి సీసాని అందించాలి. చిగుళ్లని రోజూ శుభ్రపరచుకోవాలి. కోప్పడతారో అనే భయంతో పన్ను విరిగిన సంగతి కూడా పెద్దవాళ్లకు చెప్పరు. పన్ను మనకి కనిపించేదే కాదు, కొంత భాగం చిగుళ్లలో కూడా ఉంటుంది. కొంత భాగం చిగుళ్లలో అలాగట్టిగా ఉండడం వల్లనే పళ్ళు కదలకుండా గట్టిగా ఉంటాయి. చిగుళ్ళు పాడైపోతే పళ్ల మొదళ్ళు కదుల్తాయి. అందుకని పళ్ళు గట్టిగా ఉండడానికి చిగుళ్లని శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజూ చూపుడు వేలితో చిగుళ్లని సున్నితంగా మర్దన చేస్తుండాలి. చిగుళ్ల జాగ్రత్త సరే, ఇప్పుడసలు విషయానికొద్దాం. పన్ను బయటికి కనిపించే భాగం విరిగిపోతే మనం పన్నంతా విరిగపోయిందనుకుంటాం. కాని చిగుళ్లలో ఉన్న రూట్ అలాగే మిగిలిపోతుంది. దెబ్బ తినడంతో దానికి రక్త ప్రసరణ సరిగ్గా ఉండక ఆ భాగం పాడైపోయి ఉంటుంది. అందుకని దాన్ని తీయించేయకపోవడం వల్ల జబ్బులు రావచ్చు. అలాగే పళ్ళు పూర్తిగా ఊడిపోతే వాటి స్థానంలో కొత్త పన్ను వచ్చే వరకు ఆ స్థానంలోకి ప్రక్క పళ్ళు వంగకుండా ఖాళీ స్థానంలో స్పేస్ మెయింటైనర్లను ఉంచుతారు. ఇవి ఖాళీ పళ్ల స్థానంలో ఉంచుకోవడం చాలా అవసరం. ఏదో ఒకటి తింటూ నోటిని ఎప్పుడూ ఆడిస్తూండడం కూడా మంచి అలవాటు కాదు. వక్క, ఆకులు లాంటి అలవాట్ల వల్ల పళ్ళు దెబ్బతింటాయి. పళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవలసిన ఆహారం ఎండు ద్రాక్ష, ఖర్జూర, డ్రై ఫ్రూట్స్, పాలు, వెన్న, కారట్లాంటి పచ్చి కూరగాయలు, పాప్కారన్, పాలకూరలాంటి ఆకుకూరలు. పడుకోబోయే ముందు ఏవీ తినకూడదు. భోజనానికి మధ్య కూడా సాధ్యమైనంత వరకు తక్కువ తినడం మంచిది. ముఖంలో పళ్లతోపాటు మనకి కొట్టొచ్చినట్లు కనిపించేవి కళ్ళు. కళ్ళు లేకపోతే కలియుగమే లేదు అనే సామెత కూడా మన పెద్దవాళ్ల దగ్గర మనం వింటుంటాం. ఊరికే కూర్చుంటే కళ్ల రెప్పల చివర్లనున్న వెంట్రుకల్ని లాగడం కొంతమందికి అలవాటు. కంటికి రెప్ప కాపలా అయితే రెప్పలకి కనువెంట్రుకలు బ్రష్ లాంటివి. వాటిని లాగడం మంచిది కాదు.